2014లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఏపీ సీఎం చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ధర్మం అధర్మం మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు నిజాయితీగా ఓటేయాలన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు దుగ్గరాజపట్నం పోర్టు కడతాము అని హామీ ఇచ్చారు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ పోర్టు కట్టించాల్సిన వ్యక్తి అదే దుగ్గరాజపట్నం పోర్టు అవసరం లేదు అని చెప్పి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి మేలు చేసేదాని కోసం ఈయనెవడన్నా చెప్పేదానికి అని చెప్పి అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇదే దుగ్గరాజపట్నం పోర్టు రాలేదు అని ఆవేదన చెందుతూ అన్నా ప్రత్యేక హోదా వస్తుంది, ప్రత్యేక హోదాతో ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదాతో హోటళ్లు వస్తాయి, ప్రత్యేక హోదాతో హాస్పిటళ్లు వస్తాయి, మా బతుకులు మారుతాయి, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తా ఉంటే ఈ వ్యక్తి ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా ప్రత్యేక హోదాలు తాకట్టు పెట్టడానికి అని చెప్పి అన్న ఆ ప్రతి స్వరం నాకు గుర్తుంది. ఆ ఉద్యోగాల కోసం 2,30,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న సంఖ్య. అక్షరాల రాష్ట్రం విడగొట్టేటప్పుడు 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి కమల్నాథన్ కమిటీ లెక్కలు తేల్చిన తర్వాత ఆ 1,42,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆశగా ఎదురు చూస్తా ఉన్న ఆ పిల్లల కథలు నేను విన్నా. ఆ 1,42,000 ఉద్యోగాలకు ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళ ఉద్యోగస్తుల సంఖ్య కూడా కలుపుకుంటే అవి మరో 90,000. అంటే అక్షరాల 2,30,000 ఉద్యోగాలు గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్నా కూడా కనీసం ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నా అని చెప్పి ఆ పిల్లలు బాధపడుతూ అన్న మాటలు నేను విన్నాను. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఇదే నియోజకవర్గం గుండా ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు తెలుగంగ బ్రాంచ్ కెనాల్ కింద గూడూరు ప్రాంతానికి కూడా విస్తరిస్తాము అని సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా తాను ఉంటూ నేను చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చి ఆ తర్వాత ఆ ముఖ్యమంత్రి ఆ హామీ చెయ్యని పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా అన్నా అని చెప్పి అన్న మాటలు కూడా నేను విన్నాను.